రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి పీఏసీ సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ కోసం పనిచేసే వారిని తగిన విధంగా గౌరవిస్తామని గతంలో హైకమాండ్ భరోసా ఇచ్చింది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో అలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని భావిస్తోంది. రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి పీఏసీ సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ కోసం పనిచేసే వారిని తగిన విధంగా గౌరవిస్తామని గతంలో హైకమాండ్ భరోసా ఇచ్చింది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో అలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని భావిస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రానా, గాంధీ భవన్ లో జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ గురించి అప్డేట్స్ ఏంటి? రేపు చాలా కీలకమైనటువంటి సమావేశమే గాంధీ భవన్ లో జరగబోతుంది. రేపు 11:30కి మాణిక్రావు ఠాకరే, అలాగే ఏజీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, అలాగే పీసీ విష్ణునాథ్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ కి పాల్గొనబోతున్నారు. దాంతో ఇది మెయిన్ ఎజెండా వచ్చి రేపు ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీగా ఈ ఆల్రెడీ నియామకం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దానికి ఇంకా దాంతో పాటు రాష్ట్రంలో చాలా వేరే ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాంతో పాటు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ఇవ్వాలి, అలాగే ఎమ్మెల్సీ పదవులు ఎవరికెవరికి ఇవ్వాలన్న దానిపై కూడా రేపు కీలకమైనటువంటి మీటింగ్ అయితే జరగబోతుంది. దాంతో పాటు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒకసారి ఓటర్ లిస్ట్ కూడా రివిజన్ చేసుకొని అలాగే దానికి ఎలక్షన్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దానిపై కూడా రేపు దిశానిర్దేశం మాణిక్రావు ఠాకరే అధ్యక్షున రేపు ఈ రోహిత్ చౌదరి గాని విష్ణునాథ్ గాని వీళ్ళందరూ కూడా చెప్పబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇట్లా ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో చాలా కష్టపడి ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా వచ్చింది కాబట్టి అదే రీతిన అందరూ కలిసిమెలిసి కష్టపడేలాగా ఏదైతే పార్లమెంట్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కి కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, లోక్సభ ఎన్నికల కోసం కూడా అదే రీతిలో కూడా కష్టపడి పనిచేసి అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఈసారి ఖచ్చితంగా కూడా సెంటర్ లో కూడా ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో కూడా ఉండాలని కూడా వారు నిర్ణయించుకోవడం జరిగింది. దాని తగ్గట్టుగా పక్క ప్రణాళికలు కూడా రేపు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మంత్రులు అలాగే పిసిసికి సంబంధించినటువంటి ఎవరైతే ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఏఐసిసికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా రేపు రాబోతున్నారు. ఇదైతే రేపు 11:30కి స్టార్ట్ కాబోతుంది. సో రేపు అన్ని కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అలాగే ప్రభుత్వ పరంగా 6 గ్యారంటీలు వచ్చింది కాబట్టి ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేస్తుంది. మరొక 4 గ్యారంటీలు 3 నెలల లోపల కూడా అమలు చేస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, అలాగే రాష్ట్ర మంత్రులందరూ కూడా జిల్లాల పర్యటనలతో పాటు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానితో కూడా రేపు కీలకమైన సమావేశం జరగబోతుంది. థ్యాంక్ యూ రానా.